తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ద్వారా మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెటిల్ కావాలా లొల్లెందుకు? కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో, ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం. ఈరోజు 1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడేది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి? ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి.